హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రమణ ఆడియో సొల్యూషన్ అండి. నేను సొంతంగా తయారు చేసుకున్న యాంప్లిఫైర్ అండి. ఇది స్పేర్ పార్ట్స్ కొనుక్కొని నేను సొంతంగా చేయడం జరిగింది. ఎందుకంటే బయట మార్కెట్లో చాలా రేట్లు చెప్తున్నారండి. అందుకని నేను సొంతంగా స్పేర్ పార్ట్ కొనుక్కోవడం వల్ల నాకు చాలా మట్టుకి రేటు తగ్గిందండి. ఈ స్పేర్ పార్ట్లు కొన్న రేట్లు కూడా చెప్తాను నేను. ఒకవేళ మీరు బయట దానికి మీరు కొనుక్కున్న దానికి మీకు ఎవరైనా సొంతంగా చేసుకోవాలనుకుంటే కనుక ఇలా స్పేర్ పార్ట్లు కొనుక్కొని తయారు చేసుకోండి. దానికి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చెప్తానండి. ఇది జస్ట్ నేను ఏమేమి వాడాను అన్నదే దాని గురించి నేను చెప్తానండి. నా వీడియోలు మొత్తం అన్నీ నేను ప్రతి ఒక్క వీడియో చేసింది అలాగా 2.5 నిమిషాలు కానీ 3 నిమిషాలు దగ్గర ఉంటుందండి. అంతే తప్ప నేను 4 నిమిషాలు 5 నిమిషాలు చేయనండి. షార్ట్ చిన్న వీడియో చేస్తానండి. అలాగే థంబ్నెయిల్ కూడా నేను పెట్టనండి. మాకు డైరెక్ట్ ఫోటో పెట్టి వీడియో చేస్తానండి, అంతే తప్ప. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇందులో ఏమి వాడన్నది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఈ క్యాబినెట్ తీస్తే ఇందులో వచ్చేసరికి 24 8 amp వాడానండి ట్రాన్స్ఫార్మర్. ఇందులో ఈ కెపాసిటర్స్ వచ్చేసరికి 50 volt 10,000 UF వాడాను. అలాగే కొమ్మర్ మోనో బోర్డు ఒకటి వాడాను. 5 ఛానల్కి శక్తి బోర్డు వాడానండి, చాలా బాగుందండి సౌండ్ కూడా. అలాగే సబ్ ప్రీ బోర్డు ఒకటి వాడాను. ఇది చాలా బాగుందండి, బేస్ కూడా మొత్తం బాగుందండి, బేస్ చాలా బాగుంది సబ్బుగా. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి బేస్ టోల్ కూడా వాడానండి. ఇందులో ముఖ్యంగా వచ్చింది ఏంటంటే చాలామందికి డౌట్ రావచ్చండి, బోర్డ్ 5.1 చేసుకోలే, ప్రోలజీ బోర్డు కానీ ఇది కానీ ఏమి లేదని అనుకోవచ్చండి. నేను చెప్పేది ఏంటంటే 1 by 1 ఇప్పుడు ఇలా తయారు చేశాను కదా. నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను HDMI ARC FT003 బోర్డు ఒకటి వేస్తానండి. అది వేసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను, ఎందుకంటే ఒక్కొక్కటే నేను వీడియో చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను చెప్తానండి. నేను మాన్యువల్ ఒకటి ఎందుకు తయారు చేశానంటే రిమోట్ కిట్ నాకు నచ్చలేదండి. రిమోట్ కిట్ సౌండ్ అసలు దీని మించింది లేదండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చాలా మనకి బడ్జెట్ తగ్గగా అయిందండి యాంప్ ఇది. నాకైతే సౌండ్ అయితే బాగానే ఉంది. ఊరిక మనం ఎక్కువగా పెట్టేసిన రేటు బడ్జెట్ పెట్టి చేయించుకుని మనకు అవసరం అండి. ఎందుకంటే దీంట్లో క్వాలిటీ అన్నది మామూలుగా ఆడియో ప్రకారంగానండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చెప్తానండి. మొత్తం టీవీ దీని నుంచి యాంప్లిఫైర్ నుంచి టీవీకి కనెక్షన్ కూడా ఇచ్చానండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆన్ చేసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓన్లీ సౌండ్ సిస్టమ్ గురించి తెలియని వాళ్ళ గురించి నేను చెప్తానండి. ఆడియో గురించి పక్కా క్లారిటీగా మొత్తం మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎంత బడ్జెట్ పెట్టినా మీకు బడ్జెట్లో ఇలాగా ఎక్కువ అమౌంట్ పెట్టకుండా నేను చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.